Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని ఆనందంతో పరవళ్లు తొక్కిన వేళ ఇద్దరు దిగ్గజాల కల నెరవేరిన క్షణం. జయహో భారత్ అంటూ నినదించిన సమయం. యావత్ భారతావని సంబరాల్లో మునిగిన వేళ టీమిండియా సగర్వంగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ని ముద్దాడింది. ఈసారి కూడా నిరాశ తప్పదు అన్న స్టేజ్ నుంచి ఎలాగైనా కప్పు కొట్టాలన్న సంకల్పంతో విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడి విజయ డంకా మోగించింది టీమిండియా. చివరి క్షణం వరకు పట్టు వదలకుండా పోరాడటమే విజయ కారణమని మరోసారి రుజువైంది. క్లాసెన్ బీభత్సాన్ని చూసిన ఏ క్రికెట్ అభిమానైనా అనుకుని ఉంటాడు ఇక సౌత్ ఆఫ్రికాదే కప్పు అని. కానీ చివరి బంతి వరకు పోరాడి విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. పోరాడటం అంటే ఏంటో, అద్భుతం చేయడం అంటే ఏంటో ఆ చివరి 5 ఓవర్లు చూస్తే అర్థమవుతుంది. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన క్లాసెన్ ఒకవైపు, ఫినిషింగ్ లో కిల్లర్ గా పేరున్న మిల్లర్ మరోవైపు. చేయాల్సిన పరుగులు 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే. కానీ ఇక్కడ నుంచే జరిగింది అసలైన మ్యాజిక్. 16వ ఓవర్ బంతి అందుకున్న బుమ్రా తన అద్భుత బౌలింగ్ తో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 24 బంతుల్లో 26 పరుగులు అవసరం కాగా 17వ ఓవర్ అందుకున్న హార్దిక్ పాండ్యా తొలి బంతికే క్లాసెన్ అవుట్ చేయడంతో పాటు 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 18 బంతుల్లో 22 రన్స్ అవసరం కాగా బుమ్రా మరోసారి తన అద్భుత డెలివరీతో జాన్సన్ ని బౌల్డ్ చేయడమే కాదు 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 2 ఓవర్లో 20 రన్స్ అవసరం కాగా హర్షదీప్ కూడా అద్భుత బౌలింగ్ తో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం. స్ట్రైకింగ్ లో మిల్లర్ తొలి బంతి వేశాడు. హార్దిక్ పాండ్యా గాల్లోకి లేపాడు మిల్లర్. కానీ కళ్ళు చెదిరే అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత బంతికే 4 కొట్టాడు రబాడా. ఇక 4 బంతుల్లో 12 పరుగులు అవసరం. కానీ హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్ తో రబాడాని అవుట్ చేయడంతో పాటు మ్యాచ్ ని కూడా గెలిపించేశాడు. దీంతో టీమిండియా మరోసారి సగర్వంగా ప్రపంచ కప్పుని అందుకుంది. ఈ సిరీస్ లో అంతగా రాణించని కోహ్లీ ఫైనల్లో మాత్రం తన క్లాస్ ని చూపించాడు. 76 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ వరల్డ్ కప్ లో అత్యద్భుతమైన బౌలింగ్ తో రాణించిన బుమ్రా టీ20 వరల్డ్ కప్పుల్లో అత్యల్ప ఎకానమీ రేట్ తో రికార్డు సృష్టించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే కాదు రాహుల్ ద్రావిడ్ కూడా భావోద్వేగభరిత విజయనాదంతో కప్పుని ముద్దాడారు. దీంతో ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని ఒళ్ళు గగురు పొడిచే విజయానందంతో సంబరాల్లో మునిగి తేలారు. జయహో భారత్ అంటూ విజయనాదాలు ఆకాశాన్ని అంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.